హలో అందరికీ! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వంకాయ టమాటా ఉడికించి చట్నీ మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఊరెళ్ళినప్పుడు మా అత్తయ్య దగ్గర నేర్చుకొని ఇవాళ బెంగుళూరుకొచ్చిన తర్వాత అయితే చేసేసాను. ప్రాసెస్ అయితే చూసేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా. ఫస్ట్ అయితే టమాటా, వంకాయ 2 ఆర్ 3 తీసుకొని నేనైతే ఒక వంకాయ, 2 టమాటా అయితే తీసుకున్నాను. మీడియం సైజే. వాటినైతే మంచిగా ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 6-7 మిర్చీలు అయితే వేంపుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, ఉట్టిగానే వేయించేసుకోవాలి. కాస్త చింతపండు వాటర్లో వాష్ చేసుకొని అయితే నానబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత వంకాయ టమాటా ముక్కలు మిక్సీలోకి వేసుకొని పచ్చిమిర్చి, చింతపండు, ఇంకా ఎల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మిక్స్ అయితే పట్టేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు. అవైతే ఆప్షనల్ అన్నట్టే, పుదీనా కొత్తిమీర. తర్వాత పోపుకి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక జీలకర్ర వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మంచిగా వేగాలి. కాస్త పసుపు వేసుకొని వేంపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే అందులోకి వేసేసుకోవాలి. ఉడకాల్సిన పని ఏం లేదు, జస్ట్ 1-2 మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మన పచ్చడి రెడీ.